రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రోపై కేంద్ర రాష్ట్ర చర్చలు సక్సెస్ అయ్యాయి. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు. కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాబ్స్ నియమించింది కేంద్రం. నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర అధికారులు ఉండబోతున్నారు. సీఎం కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రోపై జరిపిన రాష్ట్ర చర్చలు సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాబ్స్ నియమించింది కేంద్రం. నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర అధికారులు ఉండనున్నారు. సీఎం కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్ర అంటే ఇక్కడ ఢిల్లీ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి ఒక్కసారిగా కూడా తెరపడిందని చెప్పవచ్చు. దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడము, దాదాపు నిన్న కూడా కేంద్ర మంత్రులతో సమావేశము, ఈ రోజు కూడా కీలకంగా కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరము ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఆమోదం తెలపడము, అనంతరము దీన్ని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి మెట్రో ఫేజ్ రైలుకు సంబంధించినటువంటిది అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం ఒకవైపు జరుగుతున్నటువంటిది. ప్రతిలేఖలు ఈ విధంగా స్పందించడము, ఖచ్చితంగా ఇటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాను అన్నటువంటిది ఏదైతే లేఖాస్త్రంతో ఒక్కసారిగా కూడా వేడెక్కినటువంటి రాజకీయాలు. నిన్న దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఇక్కడ ఇటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగినటువంటి భేటీలో 2 గంటల పాటు దాదాపు గతంలో జరిగినటువంటి ఏదైతే ఎంఓయూ ఫేజ్ 1కి మెట్రోకి సంబంధించినటువంటి దాంట్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఎంఓయూలో కొన్ని అంటే దాంట్లో రూపొందించినటువంటి నియమాలు అనుకోవచ్చు, దాంట్లో కొన్ని మార్పులతోటే ఏదైతే 13,600 కోట్ల రూపాయలు ఆగడానికి కారణం అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా క్లియర్గా చెప్పినటువంటిది. దాదాపు 2 గంటల ఏదైతే సమావేశంలో అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ముగ్గురు కూడా చాలా కీలకంగా ఎక్కడ అంటే ఫేజ్ 1కి సంబంధించినటువంటిది అంటే ఇక్కడ 13,600 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడము, కానీ ఇటు గవర్నమెంట్కి సంబంధించినటువంటిది అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఏదైతే అమల్లోకి రాకపోవడానికి గల కారణాన్ని కూడా దాదాపు వారం రోజుల నుంచి జరుగుతుంది. అదే అంశాన్ని 2 గంటల పాటు నిన్న జరిగినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా కీలకంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఎంఓయూలో పొందపరిచినటువంటి అంశాల్లో కొన్ని నియమాలను చేరుస్తూ అక్కడ అంటే ఫేజ్ 1కి సంబంధించినటువంటిది శాంక్షన్ అయిన తర్వాత రుణాలను చెల్లించే దాంట్లో కొన్ని దిద్దుబాట్లు చేసే విధంగా సలహా సూచనలు ఇవ్వడము, అందులో దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకరించడంతో ఎట్టకేలకు దాదాపు ఫేజ్ 1లో వచ్చినటువంటి రుణాన్ని తీసుకోవడము, ఫేజ్ 2 కూడా ఏదైతే అంటే ఫేజ్ 2 కూడా అప్రూవల్ కొరకు కూడా ఈరోజు మరొక కేంద్ర మంత్రి మనోహర్ లాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవడము, దీనికి ఫేజ్ 2కి సంబంధించినటువంటి పూర్తి కాగితాలను కూడా సబ్మిట్ చేసి చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. చాలా కీలకమైనటువంటి భేటీ. 2 రోజుల పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించినటువంటి అంశాలపై పూర్తి డాక్యుమెంట్స్ తోటి
తర్వాత ఎంఓయు అంటే దీనికి సంబంధించినటువంటిది అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మధ్యవర్తిగా కూడా కీలకంగా కొంతమంది అధికారులను నియమించే విధంగా కూడా ఇరు పక్షాలు కూడా అంగీకరించడంతో ఎస్బీఐ క్యాప్స్ అన్నటువంటిది కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి మధ్యవర్తిగా ఉండడము, ఫేజ్ 2కి సంబంధించినటువంటి రుణాలు తీసుకోవడము, తర్వాత ఏదైతే ఇటు మెట్రో ఫేజ్కి సంబంధించినటువంటి విస్తరణ అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా పూర్తిగా కూడా ఇటు ఎస్బీఐ క్యాప్స్కి చెందినటువంటి కన్సల్టెన్సీ అన్నటువంటి విధంగా కూడా ఇరు పక్షాల మధ్యలో ఉండేటటువంటిది. ఇందులో దాదాపు ఒకరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి ఉండే విధంగా కూడా ఇరు పక్షాలు అంగీకరించడంతో రానున్నటువంటి నిధులు, తర్వాత రుణాలను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తారు అన్నటువంటిది ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించడము, దీనికి సమన్వయకర్తగా ఎస్బీఐ క్యాప్స్కు అంటే కన్సల్టెన్సీగా మధ్యవర్తిగా ఉండడము, ఇందులో అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉండడం అన్నదే ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కీలకమైనటువంటి చర్చల్లో అంటే ఒక మలుపు అని చెప్పవచ్చు. దాదాపు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలపడంతో రానున్నటువంటి ఏదైతే రుణాలు అనుకోవచ్చు, విస్తరణ అనుకోవచ్చు, దానిని అంటే మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందు వెళ్లే విధంగా కూడా ఎస్బీఐ క్యాప్స్ కి అప్పగించడము, అంటే కన్సల్టెన్సీగా ఉండడము, ఇరు పక్షాలు ఒప్పుకోవడంతో చాలా కీలకంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి సమావేశం. ఎట్టకేలకు ఫేజ్ 1 పై దాదాపు ఒక వారం రోజుల నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇటు అడ్డుకుంటున్నారు, ఇటు కేంద్ర ప్రభుత్వము అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అన్నటువంటి ఏదైతే లేఖాస్త్రంతో సంధించడంతో దాదాపు కొంత రాజకీయం అంటే హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. దాదాపు దీనిపై కూడా స్వయంగా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు అపాయింట్మెంట్ తీసుకోవడము, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము, ఈ రోజు మరొక కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి సంబంధించింది కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడము, ఇటు మెట్రోకి సంబంధించినటువంటి సమస్యకు ఖచ్చితంగా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్టింగ్ గానే ఉంటుంది. కానీ ఎంఓయూలో చేసినటువంటి కొన్ని అంటే నియమ నిబంధనలు అనుకోవచ్చు, అందులో రుణాలను చెల్లించే దాంట్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి అంశాలపై కూడా ఆగిపోవడంతో అక్కడే ఆగిపోయిందంటూ కూడా ఇటు మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడంతో ఆ సమస్యకు నిన్న ఏదైతే 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశానికిలో చాలా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, మరొక ఈ రోజు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశము, దాదాపు 13,600 కోట్లు ఫేజ్ 1కి సంబంధించినటువంటి నిధులకు అనుకోవచ్చు, విస్తరణ ఫేజ్ 1 అమలు అంటే ఫేజ్ 1 మెట్రోకి సంబంధించినటువంటిది, రుణాలకు సంబంధించింది అనేక అంశాలకి కూడా మధ్యలో ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడము, ఇరు పక్షాల మధ్య కూడా ఒక అధికారులను నియమించడంతో సమస్యకు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు అంటే ఏదైతే 2 రోజుల పాటు జరిపినటువంటి చర్చలు ఫలప్రదం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.